గౌడ కులస్తుల భూమిని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ అన్నారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలంలోని బొమ్మేన గ్రామంలో సర్వే నెంబర్ 59లో 1984లో అప్పటి సీఎం నందమూరి తారక రామారావు గౌడ కులస్తులకు 5 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. అప్పటి నుండే గౌడ కులస్తులు ఆ భూమిలో తాటి ఈత చెట్లను పెట్టుకుని కులవృత్తిని నిర్వహిస్తున్నారన్నారు. ఆ భూమిని వ్యవసాయ ట్రాన్స్ఫర్ కమిటీ పేరిట కోన్రెడ్డి లింగారెడ్డి, పిడుగు ఎల్లారెడ్డి, పిడుగు అశోక్ రెడ్డిలు కబ్జా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై పలుమార్లు స్థానిక మండల తహసీల్దార్, స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీని గౌడజన హక్కుల పోరాట సమితి, మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ, తెలంగాణ గౌడ సంఘాలు, జేఏసీ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. గౌడ కులస్తుల భూమిని కబ్జా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి కబ్జాలపైన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మోకుదెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామంలో 1984లో అప్పుడున్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వం 560 జీవో గౌడ కులస్తుల హక్కుల రక్షణ కొరకు, గౌడ కులస్తుల కలిగీత వృత్తి రక్షణ కొరకు, తాటి చెట్లు నాటుకోవడం కొరకు 560 జీవో ఇస్తే ఆ జీవో ప్రకారం అప్పుడు 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఈ పేపర్లు 75 పైసలు, దీని మీద ఉన్న పేపర్ కాస్ట్ అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు పెడతాం కదా, 75 పైసలు ఉన్నటువంటి బాండ్ పేపర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్లు. ఇది 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చి 1984 నుండి దాదాపు ఇప్పటికీ 2025 అంటే దాదాపుగా 39-40 సంవత్సరాల కాలంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళంతా ఆ గ్రామానికి సంబంధించినటువంటి గౌడ సోదరులు. అక్కడ ఏదైతే వీళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ భూమిని సాగు చేస్తూ తాటి ఈత వనాన్ని మరి అందులో పెంచుకొని ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి తాటి ఈత కళను సరఫరా చేయడం జరుగుతుంది. కానీ ఇటీవల కొంత ఇక అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి కోమిరెడ్డి లింగారెడ్డి, అట్లాగే పిడుగు ఎల్లారెడ్డి, పిడుగు అశోక్ రెడ్డి